శ్రీగణేశాయ నమః దినేశాయ నమః వన్హయే నమః ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః శ్రీగురువాయూరప్పనే నమః శ్రీనారాయణభట్టతిరిగురవే నమః. మహానుభావుడు శ్రీనారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయ స్తోత్ర 23వ దశకం. ప్రాచేతసస్తు భగవన్నపరో హి దక్షః త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః తస్మై వరం దదిథ తాంచ వధూమసిక్నీం. ప్రాచేతసులకు దక్షుడు అనే పుత్రుడు కలిగిన తరువాత వారికి ముక్తి లభిస్తుంది అని క్రితం ఒక దశకంలో చెప్పుకున్నాం. ఆ ప్రాచేతసులకు పుట్టిన దక్షుడు అంటే ఇతను బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుడు, బ్రహ్మమానస పుత్రుడైన దక్షుడు, సతీదేవి తండ్రి పరమశివుడి చేత వధింపబడి ఆయన యజ్ఞం ధ్వంసమైంది, దక్షయజ్ఞం. ఆ దక్షుడు కాదు, మరి ఒక దక్షుడు. త్వత్సేవనం వ్యధిత సర్గ వివృద్ధికామః. ఆ దక్షుడు అంటే ప్రాచేతసులకు జన్మించిన, మారిషకు ప్రాచేతసులకు జన్మించిన ఈ దక్షుడు త్వత్సేవనం వ్యధిత సర్గ వివృద్ధికామః. సృష్టి రచన చేసే సంకల్పంతో ఆ శక్తి కోసం, సంతాన వృద్ధి కోసం త్వత్సేవనం నిన్ను సేవించాడు. ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః. అప్పుడు నీవు అష్టభుజుడవై ఆయనకు ప్రత్యక్షమై, ఆ దక్షునకు ప్రత్యక్షమై తస్మై వరం దదిథ తాంచ వధూం అసిక్నీం. నీవు ప్రత్యక్షమై దక్షునకు ఆయన భార్య అయిన అసిక్ని అనే ఆవిడకు ప్రత్యక్షమై వారికి వరమును ప్రసాదించావు తండ్రి. తస్యాత్మజాస్త్వయుతమీశ పునఃసహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకత్ర వాసమృషయే సముమోచ శాపం భక్తోత్తమస్తు ఋషిరనుగ్రహమేవ మేనే. తస్యాత్మజాస్త్వయుతమీశ పునఃసహస్రం. తస్య ఆత్మజాః అయుతం ఈశ పునః సహస్రం. అయుతము అంటే 10,000, పునః సహస్రం మరి 1,000 అంటే 11,000 మంది తస్యాత్మజాః ఆయన పుత్రులు. 11,000 మంది పుత్రులు కలిగారు ఈ దక్షిణకు. శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః. వారికి ఆ 11,000 మంది పుత్రులకు వారి ద్వారా అలా ఉత్తరోత్తర వంశ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల సంఖ్య పెరుగుతుంది కనుక వారందరికీ తన 11,000 మంది పుత్రులకు
గృహస్థాశ్రమంలో ప్రవేశించి సంతానాన్ని కనండి అని చెప్పాడు. వారు సత్సంతానం కోసం తపస్సు చేశారు. ఈ మొదటి నుంచి చివరి దాకా ఈ శ్రీమన్నారాయణీయంలో సంతానం కోసం, సృష్టి రచన చేయటం కోసం బ్రహ్మతో మొదలుకొని అందరూ తపస్సు చేయడం చూస్తున్నాం. తపస్సుతో సంతానం పుడతారా అంటే, తపస్సు చేత మనస్సులో ఇతర ఆలోచనలు బయటికి వెళ్ళి శరీరం పవిత్రమవుతుంది. పవిత్రమైన శరీరములో పవిత్రమైన మనస్సు ఏర్పడుతుంది పరమాత్మ ధ్యానం వలన. వారి సంసార కారణంగా పవిత్రాత్ములైన పుత్రులు జన్మిస్తారు అని. సంసారాశ్రమంలో ఉండవలసిందే, గృహస్థాశ్రమంలో ఉండవలసిందే. భార్యాభర్తలు సంతానం కోసం కలవవలసిందే. కానీ పరమాత్మకు నమస్కరించి సత్సంతానం కావాలి అని కోరుకొని ఇప్పుడు మన వాళ్ళు తీర్థయాత్రలు, మొక్కులు, ఇవన్నీ ముడుపులు చేసినట్లుగా వారు తపస్సు చేశారు. కనుక ప్రతి ఒక్కళ్ళు సంతానం కావాలి అని ముందుగా తపస్సు చేయడం అనేది మనం చూస్తున్నాం మొదటి నుంచి. నైకత్రవాసం ఋషయే సముమోచ శాపం భక్తోత్తమస్తు ఋషిరనుగ్రహమేవ మేనే. కానీ వీళ్ళు ఈ 11,000 మంది దక్షుని పుత్రులు 11,000 మంది సంతానం కోసం పరమాత్మను ప్రార్థించాలి అని తపస్సు చేస్తూ ఉంటే వారి దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. ఇంత దివ్యమైన తపస్సు ఏమి కోరి, దేనికోసం అంటే సత్సంతానం కోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించి పరమాత్మని అనుగ్రహం చేత సత్సంతానాన్ని పొందడం కోసం అని చెప్తే, ఇంత చేసి మరల గజస్నానంలాగా మరలా సంసారంలోకి వెళ్ళటం ఏమిటి? ఈ తపస్సుని ఇలాగే కొనసాగించి ముక్తి మార్గంలో, నివృత్తి మార్గంలో పరమాత్ముడి సేవలోనే తరించండి, ఇంకా లంపటం అదంతా ఎందుకు అని నారద మహర్షి బోధ చేస్తే, వీరు అలా తపస్సుకే అంకితమై ఇహ గృహస్థాశ్రమం అనేది లేకుండా, సంతానం ఇవేవీ లేకుండా పరమాత్ముడి సేవలోనే ఉండటానికి నిశ్చయించుకొని తపస్సులో కొనసాగితే తండ్రికి కోపం వచ్చింది. వయసు వచ్చింది, చక్కటి పిల్లలను చూసుకొని పెళ్లి చేసుకొని వంశాన్ని అభివృద్ధి చేయండి రా నాయన అంటే, వీరు నేను చెప్పినట్టు వినకుండా మునులం అవుతామంటారా అని శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ దక్షుడి కోపం వచ్చింది. కోపం వచ్చి శపించాడు, పుత్రులను కాదు నారద మహర్షిని. ఎవరికో దండం పెడితే నాలాగే వర్ధిల్లమని ఆశీర్వదించినట్లు సన్యాసి అయిన నీ బోధన కారణంగా వాళ్ళు కూడా సన్యాసులయ్యారు, నా వంశం అభివృద్ధి కాకుండా పోతున్నది. కనుక నీవు తీరిగ్గా ఒక దగ్గర కూర్చొని ఈ బోధనలు చేస్తూ అందరినీ సన్యాసులను చేస్తూ తిరుగుతున్నావు గనక ఒక చోట ఉండకుండా త్రిలోక సంచారం చేస్తావుగాక అని ఈ దక్షుడు ప్రాచేసతులకు మారిషకు భగవద్దత్తంగా పరమాత్ముడి వరం ప్రకారంగా జన్మించిన ఈ దక్షుడు నారద మహర్షికి శాపం ఇచ్చాడు. ఆ శాప కారణంగానే ఒకచోట నిలకడగా ఉండకుండా త్రిలోక సంచారి అయి నారద మహర్షి తిరగటం అనేది, దాన్ని తనకు శాపంగా కాకుండా వరంగా భావించాడు నారద మహర్షి. ఒకచోట ఉన్న దగ్గర నుండి మరలా బంధాలు వాళ్ళతో ఆ బోధ చేస్తూ ఉండేదానికంటే, ఒక్కళ్లకు జ్ఞానబోధ చేసేదానికంటే సమస్త ప్రపంచానికి సృష్టి మొత్తం ముల్లోకాలు తిరుగుతూ జ్ఞానగంగను పారించవచ్చు అని, ముల్లోకాలు తిరుగుతూ ఉంటావు అన్న శాపాన్ని వరంగా భావించాడు నారద మహర్షి. భక్తోత్తమ ఋషిరనుగ్రహమేవ మేనే, అది ఆ నారద మహర్షి తనకు అనుగ్రహంగా భావించాడు.
షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్ దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః త్వత్స్తోత్రవర్మితమయాపయదింద్రమాయౌ దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః. ఈ పుత్ర సంతానం 11,000 మంది నివృత్తి మార్గంలోకి, కైవల్య మార్గంలోకి, మోక్ష మార్గంలోకి, భక్తి మార్గంలోకి, తపో మార్గంలోకి వెళ్ళారు దక్షుడి కుమారులు. ఆయన కుమార్తెలకు మాత్రం సంతానం కలిగింది. షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్, వారికి సంతానం కలిగారు. షష్ట్యా తతో దుహితృభిః సృజతః, ఆ 60 మంది అదితి మొదలైన 60 మందికి సంతానం కలిగింది. చరాచర సృష్టి జరిగింది వాళ్ళ ద్వారా. కులౌఘాన్ దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూప, ఒక మనవుడు జన్మించాడు అదితికి. త్వష్ట ప్రజాపతికి అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతి. ఆ త్వష్ట ప్రజాపతి కుమారుడు భార్య రచన. త్వష్ట ప్రజాపతికి రచన అనే భార్యకు, ఆ దంపతులకు విశ్వరూపుడు జన్మించాడు. అదితి కశ్యపులకు త్వష్ట ప్రజాపతి జన్మించాడు. ఆ త్వష్ట ప్రజాపతికి ఆయన భార్య అయిన రచనకు విశ్వరూపుడు జన్మించాడు. షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్ దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః, ఆ విశ్వరూపుడు త్వత్స్తోత్రవర్మితమయాపయదింద్రమాయౌ దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః. ఆ విశ్వరూపుడు నారాయణ భక్తుడు, నారాయణుని ఉపాసకుడు, మహాజ్ఞాని, మహాతపస్సంపన్నుడు, బ్రహ్మజ్ఞాని. నారాయణ కవచాన్ని ఆయన ఇంద్రుడికి ఉపదేశించాడు. త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాయౌ, ఆ స్తోత్ర ప్రభావం వలన దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలు గెలిచారు, దేవేంద్రుడు గెలిచాడు. దేవ త్వదీయ మహిమా ఖలు సర్వజయిత్రః, నీ మహిమ కారణంగా ఎవరైనా కానీ, అందరూ ఎవరైనా కానీ నీ మహిమ చేత నీ దయ లభిస్తే విజయులవుతారు కదా. ప్రాక్షూరసేన విషయే కిల చిత్రకేతు పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్ లబ్ధ్వైక పుత్రమథ తత్ర హతే సపత్నీ సంఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ. ఇది ఇలా ఉండగా పూర్వకాలం శూరసేన విషయే కిల చిత్రకేతు, శూరసేనము అనే సామ్రాజ్యం ఉంది, రాజ్యం. ఆ శూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ప్రాక్ శూరసేన విషయే కిల చిత్రకేతు పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్. ఆ చిత్రకేతుడికి, శూరసేన రాజ్యాన్ని పరిపాలిస్తున్న చిత్రకేతుడికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. చివరకు అంగీరసుడనే ముని దయ కారణం చేత ఒక పుత్రుడు కలిగాడు. లబ్ధ్వైక పుత్రమథ తత్ర హతే సపత్నీ సంఘైః, ఎంతో ప్రయాస కూర్చి ఎన్ని వ్రతములు నోములు చేసినా సంతానం కలుగక చివరికి అంగీరసుడనే మహానుభావుడైన ఋషిని ఆశ్రయిస్తే సంతానం కలిగింది. ఆ సంతానాన్ని లేక లేక పట్టపురాణికి కలిగిన సంతానాన్ని మిగిలిన మహారాణులు అసూయతో ఆ కుమారుడు రేపొద్దున చక్రవర్తి అవుతాడు, సవతి కొడుకు యొక్క పాలనలో తమకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో అని అసూయతో ఆ శిశువును పురిటిలోనే చంపేశారు. లబ్ధ్వైక పుత్రం అథ తత్ర హతే సపత్నీ సంఘైః అముహ్యదవశస్తవ మాయయాసౌ.
ఆ మోహం చేత, పుత్రమోహం చేత, పుత్రశోకం చేత, నీ మాయ చేత ఆ మహారాజు మనోనిగ్రహం లేక ఆ దుఃఖాన్ని తొలగించుకొనలేక తీవ్రంగా వ్యాకులుడై ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి మరలా అతని దగ్గరికి వచ్చాడు, ఆ చిత్రకేతు మహారాజుకు. తం నారదస్తు సమమంగిరసాదయాళు సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా త్వదర్చన విధౌ నృపతిం న్యయుంక్త. ఆ చిత్రకేతు మహారాజు దగ్గరికి నారద మహర్షి, ఆయనతో పాటు ఈ అంగీరస మహర్షి, వీళ్ళిద్దరూ ఇచ్చారు. చిత్రకేతు మహారాజుకు ఆయన దగ్గరకు వచ్చిన ఆ నారద మహర్షి, అంగీరస మహర్షి బోధ చేశారు, జ్ఞానబోధ చేశారు. ఈయన తన శోకాన్ని వీడక చిత్రకేతు మహారాజు తన పుత్రుని తలుచుకొని విలపించడం ప్రారంభించాడు. వారితో తన బాధ చెప్పుకొని, నారద మహర్షికి, అంగీరస మహర్షికి తన బాధని చెప్పుకొని పుత్రశోకానికి విలపించడం ప్రారంభించాడు. తం నారదస్తు సమమంగిరసాదయాళు సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవం. అప్పుడు వారిద్దరు మహానుభావులు చనిపోయిన ఆ శిశువు యొక్క ఆత్మను తిరిగి పిలిపించారు, తిరిగి రప్పించారు. చనిపోయిన సుతుడు మరలా ఆ చిత్రకేతు మహారాజు ఎదురుగా ప్రత్యక్షమైనాడు. నాయనా పుత్ర అని సంబోధించి ఈ చిత్రకేతు మహారాజు రావయ్య అని ఆలింగనం చేసుకొనడానికి, తన ఒళ్ళో కూర్చుండబెట్టుకోవటానికి, ముద్దులాడటానికి ప్రయత్నించే రమ్మని పిలిస్తే, కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా. పుత్రుడినా? నేను ఎవరికి పుత్రుడిని, ఎప్పుడు పుత్రుడిని, ఎలా పుత్రుడిని, ఏ జన్మలో, ఎన్ని జన్మలలోనూ ఎంతోమందికి పుత్రులుగా జన్మించాను, ఎంతోమందికి తండ్రినయ్యాను, ఎంతోమందికి తమ్ముడినయ్యాను, అన్ననయ్యాను, భర్తనయ్యాను, పుత్రుడినయ్యాను. ఏ జన్మలో పుత్రుడిని, ఏ జన్మ సంబంధం నీకు నాకు అని ప్రశ్నించాడు. మనసును కుదుటపరుచుకొనడం కోసం, ఆత్మతత్వాన్ని గ్రహించడం కోసం క్షణభంగురమైన బుద్భుతమైన సంబంధాలను, వాటి ఉనికిని తెలుసుకొనడం కోసం ఇలాంటి సారస్వతం చదవాలి. అప్పుడు ఎవరు ఎప్పుడు, ఎవరు ఎక్కడ, ఎవరికి ఏమవుతారు, ఎన్నెన్ని బంధాల జన్మలో ఇవి, ఎన్నెన్ని జన్మల బంధాలు ఇవి, ఎన్ని వేలు లక్షలు కోట్ల కోటానుకోట్ల జన్మలలో ఈ ఆత్మ ఎవరికి పుత్రుడు, ఎవరికి తండ్రి, ఎవరికి తమ్ముడు, ఎవరికి అన్న, ఎవరికి గురువు, ఎవరికి శిష్యుడు, ఎవరికి భర్త, తాత్కాలికమే కదా అన్న జ్ఞానోదయం కలుగుతుంది. అందుకని ఈ కథలు. అభిమన్యుడు చనిపోయి ఆ రోజు సాయంత్రానికి శిబిరానికి తిరిగి వచ్చిన అర్జునుడు ధర్మరాజును, భీముడిని, నకులుడిని, సహదేవుడిని, ఇతర వీరులను అందరినీ నిందిస్తూ, ఇంతమంది ఉండి ఒక కుమారుణ్ణి, ఒక పసివాడిని పద్మ వ్యూహంలోకి నెట్టి నాకు పుత్రశోకం కలిగించారు, రక్షించలేకపోయారు అని ఎందరూ ఓదార్చిన సాంత్వన పొందక, తను కూడా లేకుండా పోతాడేమో అన్న భయంతో చనిపోయిన అభిమన్య కుమారుడి ఆత్మను రప్పిస్తారు. ఎవరికి పుత్రుడిని, ఎవరు తండ్రి, ఎవరు పుత్రుడు, ఎక్కడి బంధం అని ప్రశ్నిస్తాడు అభిమన్యుడు. చంద్రుడి కుమారుడు అభిమన్యుడిగా జన్మించాడు. అప్పుడు అర్జునుడికి, మిగిలిన వారికి జ్ఞానోదయం కలుగుతుంది. అలాగే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు
శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి తన ఆముక్తమాల్యదలో ఒక దివ్యమైన కథ, ఒక మాలదాసరి, ఒక మహాభక్తుడైన వాడు ఒక బ్రహ్మరాక్షసుడికి, అంటే ఒక బ్రాహ్మణుడికి, ఒక బ్రహ్మరాక్షసుడికి తన గాన కైంకర్య ఫలితాన్ని ధారపోసి ఆ బ్రహ్మరాక్షస రూపాన్ని తప్పిస్తాడు. అంతకుముందు చాలా సమయం పాటు ఆ మాలదాసరిని, మహాభక్తుడిని ఆ బ్రహ్మరాక్షసుడు ప్రాధేయపడతాడు. నీ గాన కైంకర్య ఫలితాన్ని నాకు ధారపోసి భయంకరమైన ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని నాకు తప్పించవయ్యా, నాకు పునర్జన్మను అనుగ్రహించవయ్యా అని. ఆ బ్రహ్మరాక్షసుడు పూర్వజన్మలో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు. చెడు అలవాట్ల కారణంగా, వ్యసనాల కారణంగా, తప్పుడు తడకల పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు కారణంగా, ధనకాంక్ష కారణంగా, లోభితనం కారణంగా ఇవన్నీ బ్రాహ్మణుడికి ఉండకూడదన్నమాట. ధనకాంక్ష ఉండకూడదు. కానీ ధనకాంక్ష లేకుండా ఉన్న బ్రాహ్మణుడికి ఆ కాలాలలో కావలసినంత అడగకున్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవాళ అడిగితే తప్ప బేరం ఆడి, బార్ అండ్ రెస్టారెంట్కు పోయిన వాడు బేరం ఆడడు. పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి బట్టలు, బంగారం, విలాసపు వస్తువులు కొనుక్కునేవాడు బేరం ఆడడు. వాడికి రసీదు ఇస్తాడు, కంప్యూటర్ రసీదు, డబ్బులు కట్టేస్తాడు. అంతర్జాలంలోంచే స్కాన్ చేసో ఇతరత్రాను పల్లెత్తు బేరం ఆడడు. కానీ గుడికి పోతే 10 రూపాయల నోటు వేసి 5 రూపాయల కాయిన్ తీసుకుంటాం మనం. ఇంటికి వచ్చి పూజ చేసిన బ్రాహ్మణుడికి 1000 రూపాయలు అడిగితే 500లో చూసుకోరాదండి, ఎప్పుడు మీరే కదా, మీరే వచ్చి చేస్తారు కదా, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈసారి చూద్దాం అని బేరం ఆడతాడు. 2 రోజులు, 3 రోజులు, ఒక వారం రోజులు కష్టపడి అదే సమయానికి పొద్దున లేచి ఆ నిత్యకృత్యాలు నిర్వహించుకుంటాం. 7వ రోజు, 8వ రోజు, 10వ రోజు బద్ధకం వల్లనో, అనారోగ్యం వల్లనో, ఇతరత్రా కారణాల వల్లనో, ఎందుకులే ఇదంతా అనే విరక్తి వలన లేవలేము. కానీ ఒక దేవాలయంలో అర్చకుడు ప్రతిరోజు అదే సమయానికి దేవాలయానికి వెళ్ళవలసిందే. పొద్దున 6 6:00కల్లా వెళ్ళవలసిందే. మధ్యాహ్నం తిరువారాధన చేసి మహా నివేదన 12 గంటలకు అంటే 12 గంటలకు పెట్టవలసిందే. మరలా సాయంత్రం 6కి రావాలి అంటే 6కి ఆలయానికి వెళ్ళవలసిందే. మరలా పూజలు అవన్నీ జరిపించవలసిందే. అప్పుడు మరలా 9కో, 9:30కో, 10కో విశేష ఉత్సవాలు ఉన్నప్పుడు ఇంకా పొద్దుపోతుంది, ఇంటికి వెళ్ళవలసిందే. మరలా పొద్దుననే 6 గంటలకల్లా ఆ దేవాలయంలో ఉండవలసిందే. ఒక 3 నెలలు కాదు, ఒక నెల ఒక దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తే అర్చకుడి జీవితం ఎంత కఠినమైన నియమాలతో కూడి ఉంటుందో అర్థమవుతుంది మనకు. ఆ అర్చకులకు ఎండోమెంట్స్ అయితే దేవాలయాలు ఇచ్చే జీతాలు, ప్రైవేటు దేవాలయాలు అయితే ఆ దేవాలయాలు ఇచ్చే జీతాలు ఒకసారి పరిశీలిస్తే తరగతి మహానుభావులు ఒక నెలకు పెట్టిన పై ఖర్చుల మందమే వారి వేతనం, అర్చకుల వేతనం. భార్య, పిల్లలు, కుటుంబ పోషణ, ఉదర పోషణ, పిల్లల చదువులు, సంస్కారాలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఆ ధనంతో చేయగలడా ఒక సామాన్యుడైన అర్చకుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు? కానీ మనం అక్కడే బేరం ఆడతాం. 10 రూపాయలు వేసి 5 రూపాయలు చిల్లర ఉందా స్వామి అని అడుగుతాం. ఇంతకుముందు చెప్పుకున్న హోటళ్లలో, బార్లలో, రెస్టారెంట్లలో, బట్టల దగ్గర, బంగారం దగ్గర, మాల్స్లో బేరం ఆడం. కనుక అడిగి తీసుకునే అలవాటు ఈ కాలంలో, కలికాలంలో ఏర్పడ్డది. ఆనాళ్ళలో అడగకుండానే సరిపోను వేతనం ఇచ్చేవాళ్ళు, గౌరవంగా ఇచ్చేవాళ్ళు. ఈ సోమశర్మ అనే బ్రాహ్మణుడు ధనకండుతి చేత ఎక్కడి యాగాలు, యజ్ఞాలు
ఈ పూజ చేయొచ్చు, ఈ పూజ చేయకూడదు అన్నీ చేసి పాపాన్ని మూటగట్టుకున్న కారణంగా ఆయన మూటగట్టుకున్న సంపాదించిన ధనం అంతా ఒక దొంగల గుంపు దోచుకొని, ఆ దొంగవాడు ఒకడు కాగశ్మశ్రువు అనే బందిపోడు దొంగ ఈ సోమశర్మ గ్రామానికి పక్క గ్రామం వాడే, గుర్తుపడతాడని పొడిచి చంపుతాడు. ఆ చనిపోయిన సోమశర్మ బ్రహ్మరాక్షసుడు అవుతాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఈ మహాభక్తుడైన మాలదాసుని పట్టుకుని తినబోతాడు. ఆ బ్రాహ్మణుడిని చంపి తినబోతుంటే, బ్రాహ్మణుడు అంటే కులం రీత్యా బ్రాహ్మణుడు కాదు, జ్ఞానం రీత్యా బ్రాహ్మణుడు మాలదాసరి. తినబోతుంటే ఆ మాలదాసరి, ఆ మహాజ్ఞాని మహాభక్తుడు, ఈ ఒక్కపూట నన్ను కొద్దిసేపు వదిలిపెట్టవయ్యా, నాకు ప్రతి ఉదయము కోవిలకు వెళ్ళి ఆ రంగనాథుడిని కీర్తించే వ్రతం ఉన్నది, నీవు నన్ను దయదలిచి వదిలిపెడితే ఈనాడు కూడా వెళ్ళి స్వామివారి కీర్తన చేసి మరలా వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను అంటాడు. ఒక నవ్వు నవ్వి, ఎవడైనా ప్రాణాన్ని అర్పించడం కోసం, చావడం కోసం మరలా వెనక్కు వస్తాడారా అని వదిలిపెట్టాడు. ఎన్నో ఓట్లేసుకుని ప్రమాణాలు చేసుకుని నమ్మబలికి చివరకు ఈ బ్రహ్మరాక్షసుడికి కనికరం కలిగి ఆ మాలదాసుని వదిలిపెడితే, ఆ మహానుభావుడు వెళ్ళి ఆ రోజు కీర్తన చేసి స్వామివారికి మరలా తిరిగి వచ్చి బ్రహ్మరాక్షసుడిని ఇక నన్ను తినేయి అంటాడు. బ్రహ్మరాక్షసుడికి కనువిప్పు కలుగుతుంది. ఏడుస్తూ ఆ మాలదాసరి కాళ్ల మీద పడతాడు. ఎన్ని జన్మల నుంచి చేసిన పాపం ఫలితంగా బ్రహ్మరాక్షసుడినైనాను, ఎవరైనా మహానుభావుడు కనికరించి నా ఈ శరీరాన్ని తొలగించి నాకు పూర్వరూపాన్ని ప్రసాదిస్తాడేమో అని ఎదురు చూస్తున్నా, ఇన్నాళ్లకు ఒక మహానుభావుడివి, ఒక త్యాగమూర్తివి, ఒక సద్భక్తుడివి నీవు దొరికావు తండ్రి, నన్ను కరుణించి నీ గాన కైంకర్య ఫలితాన్ని నాకు ధారపోసి ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని తప్పించవయ్యా అంటాడు. ఇప్పుడు మాలదాసరి టాట్ ససేమిరా అంటాడు. ఎన్ని వేలు లక్షలు కోట్ల జన్మల పుణ్య ఫలితంగానో ఈ భగవన్నామ సంకీర్తనం చేసే అదృష్టం పట్టిన జన్మ కలిగింది. దీన్ని తాకట్టు పెట్టి ఈ శరీరం ద్వారా చేసిన పరమాత్మ కీర్తనను నీకు ధారపోయటం ఏంటి? కర్పూరాన్ని అమ్మి ఉప్పు కొనుక్కుంటాడా ఎవడైనా? టాట్ అంటాడు. మనిద్దరం ఇంతసేపు మాట్లాడిన కారణంగా స్నేహితులమయ్యాము, నన్ను కరుణించవయ్యా, నేను స్నేహితుడిని అంటే, ఏ జన్మలో స్నేహితుడివి, ఎప్పటి స్నేహితుడివి, ఈ జన్మ ఎన్ని జన్మల నుంచి వచ్చిన జన్మ ఇదే? దిక్పాలతను వెత్తి తిమిరంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏము నీవు, మాతంగతను వెత్తి మశకంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు, కేసరి తను వెత్తి కీటంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏము నీవు, ధరణీశతను వెత్తి దాస్యంబు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏము నీవు, దిక్పాలతను వెత్తి తిమిరం తిరిపంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏము నీవు. ఒక జన్మలో దిక్పాలురమైతాము, మరోసారి జన్మలో మరొక జన్మలో బెచ్చగాళ్ళమవుతాం. మాతంగతను వెత్తి మశకంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏమి. ఒక జన్మలో ఏనుగుగా పుట్టి మరొక జన్మలో కీటకంగా, మశకంలాగా, దోమలాగా పుట్టవచ్చు, ఈగలాగా పుట్టవచ్చు, పురుగులాగా పుట్టవచ్చు. కేసరి తను వెత్తి కీటంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు. ఒక జన్మలో సింహంగా జన్మించవచ్చు, మరొక జన్మలో క్షుద్రమైన పురుగులాగా, కీటకంలాగా పుట్టవచ్చు. ధరణీశతను వెత్తి దాస్యంపు తనుదోన ఎన్ని మార్లెత్తమి ఏను నీవు. ధరణీశుడిగా, మహారాజుగా, చక్రవర్తిగా ఒక జన్మలో పుట్టవచ్చు, మరొక జన్మలో దాసిగా, బానిసగా, పనివాడిగా పుట్టవచ్చు. ఈ జన్మ శాశ్వతమా?
ఇట్లాంటి అశాశ్వతమైన జన్మలలో ఎన్ని జన్మలో ఎప్పుడు ఎక్కడ తెలిసి తెలియక ఏ పురాకృత సుకృత కారణంగానో పరమాత్ముడి భక్తుడనైన ఈ జన్మ కలిగింది. ఈ జన్మలో చేసిన ఈ పుణ్యాన్ని నీకమ్మి నా శరీరాన్ని కాపాడుకునటం కోసం నా కీర్తన ఫలితాన్ని నీకు ధారపోయేలా కుదరదు. నేను నీకు మాట ఇచ్చాను, తిరిగి వచ్చి నీకు ఆహారాన్ని అవుతానని. కనుక ఆ మాట ప్రకారంగా నీకు నేను ఆహారాన్ని అవుతాను అంతే అని చాలాసేపు పెనుగులాడితే చివరికి భాగవతుడివి, శ్రీ మహావిష్ణు భక్తుడివి, నీవు కూడా కరుణించకుంటే ఎలా? నన్ను కరుణించకుంటే నీ శ్రీరంగనాథుడు దొంగ, అబద్ధము, అసత్యము అని పలికినంత మహాపాపం చుట్టుకుంటుంది అని ఒట్టు పెడతాడు బ్రహ్మరాక్షసుడు. ఆ మాటలకు లొంగిపోయి ఆనాడు ఈనాటి ఉదయం నిజంగా నీవు నన్ను వదిలిపెట్టడం వల్లనే వెళ్ళి సంకీర్తన చేసుకుని వచ్చాను కనుక ఈనాటి ఉదయపు సంకీర్తన నీ ఔదార్య ఫలితంగా నేను చేశాను. అది నీకు చెందిందే కనుక దానికి ఫలితం ఉందో లేదో, ఎంత ఫలితం ఉందో ఏంటో నాకు తెలియదు. పరమాత్ముడు సేవ చేయటము నా అదృష్టంగా భావించి నేను సేవ చేస్తున్నాను తప్ప ఒక ఫలితాన్ని ఆశించి కాదు. ఈనాటి ఉదయకాలము నేను చేసిన సంకీర్తన తాలూకు ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను అంటే ఆ ఫలితంగా భయంకరమైన ఆ బ్రహ్మ రాక్షస రూపం తొలగిపోయి పూర్వపు సోమశర్మ దివ్యమైన ప్రభలతో సాక్షాత్కరిస్తాడు. కనుక దిక్పాలతను వెత్తి తిమిరంపు తనుదోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, మాతంగతను వెత్తి మశకంపు తనుదోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, కేసరి తను వెత్తి కీటంపు తనుదోన ఎన్ని మార్లెత్తమీ ఏము నీవు, ధరణీశతను వెత్తి దాస్యంబు తనుదోన ఎన్ని మార్లెత్తమీ ఏను నీవు, సోమయాజులమెన్ని మార్లుగాము. ఎన్ని మార్లు సోమయాజులుగా జన్మించలేదు. సోమయాజులమెన్ని మార్లుగాము, పాముగాములమెన్ని మారులుగాము. ఎన్ని మార్లు సోమయాజులుగా, పాములుగా, కీటకాలుగా, పురుగులుగా ఎన్ని మార్లు ఎన్ని రకాల జన్మల ఎత్తము. వెండి కంసరిపు భక్తుల మొకండె కాముగాని, ఎన్నైనా అవుతాము, ఎన్ని జన్మలైనా ఎత్తుతాము. కంసరిపు భక్తులము, శ్రీకృష్ణుని భక్తులమే కాము కానీ ఎంతమంది వెధవలుగానైనా జన్మిస్తాము, ఎన్ని వెధవ పనులైనా చేస్తాము, శ్రీకృష్ణ భక్తులమే కాము కానీ అలాంటిది లేక 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 కలిగిన ఎన్ని వేలు లక్షలు కోట్ల జన్మల అనంతరము ఈ పరమాత్ముని భక్తి అనే స్పృహ కలిగిన జన్మ కలిగింది. దీన్ని నేను నీకు అమ్ముకోవటమా అంటాడు. అలాగే అభిమన్యుడి ఆత్మ కూడా ఇక్కడ ఈ చిత్రకేతు మహారాజు ఆత్మ కూడా ఏ జన్మలో తండ్రి, ఏ జన్మలో కుమారుడు, ఎన్ని జన్మల తాలూకు ఈ జన్మ శరీరం పడిపోవటంతోనే శారీరకంగా వచ్చిన బంధాలు తొలగిపోతాయి పిచ్చివాడ అని ఈ బాలుడి ఆత్మ ఉంటుంది. కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం. కస్యాస్మి పుత్ర, ఎవడి పుత్రుని నేను, ఎవడి కొడుకు నేను, నాకు తండ్రి ఎవడు అంటుంది ఆ బాలుడి ఆత్మ. తస్య గిరా, ఆ పలుకులకు విమోహం, మోహం తొలగిపోయి త్యక్వా, విమోహం త్యక్వా త్వదర్చన విధో నృపతిం యయుంక్త. ఆ పలుకులకు చిత్రకేతు మహారాజుకు జ్ఞానోదయమై ఇన్ని క్షణికమైన బంధాలు ఇవన్నీ అని ఇక నీ ఆరాధనలో, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనలో మునిగిపోతాడు. స్తోత్రంచ మంత్రమపి నారదతోథ లబ్ధ్వా తోషాయ శేషవపుషో ననుతే తపస్యన్ విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజత్ భవంతం. స్తోత్రంచ మంత్రమపి నారదతోథ లబ్ధ్వా. అతనికి కలిగిన విరక్తిని గ్రహించి నారద మహర్షి ఆ చిత్రకేతు మహారాజుకు ఒక దివ్యమైన స్తోత్రాన్ని, శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.
తోషాయ శేషవపుషో ననుతే తపస్యన్. ఆ మంత్రంతో, ఆ స్తోత్రంతో ఆదిశేషుని స్వరూపంలో ఉన్న, ఆదిశేషావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తపస్సు చేస్తూ చిత్రకేతు మహారాజు శ్రీమన్నారాయణ సేవలో మునిగిపోయాడు. విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే. నారద మహర్షి బోధించిన స్తోత్రము మంత్రము తీవ్రమైన వైరాగ్యంలో ఉన్న మహానుభావుడు చిత్రకేతు మహారాజు అకుంఠితమైన దీక్షతో, శ్రద్ధతో, నిష్ఠతో ఆ మంత్రాన్ని మననం చేస్తే 7 రాత్రులలో, 7 రోజులలో విద్యాధరాధిపతి అయినాడు. విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠ మతిరన్వభజద్భవంతం. అకుంఠమతి, అకుంఠమతితో, చెదరని దీక్షతో, శ్రద్ధతో, పట్టుదలతో నిన్ను ధ్యానిస్తూ తపస్సు చేస్తూ ఆ చిత్రకేతు మహారాజు నీ కరుణను పొందాడు స్వామి. తస్మై మృణాళధవళేణ సహస్రశీర్ష్ణారూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన ప్రాదుర్భవన్న చిరతో నృతిభిః ప్రసన్నో దత్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాథ. ఆదిశేషుడు అనంతుడు మహాజ్ఞానానికి, సంగీత శాస్త్రానికి, ఆత్మతత్వానికి ప్రతీక. నారద మహర్షి ఉపదేశించిన ఈ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయటం వలన 7 రాత్రులకే విద్యాధరాధిపతి పదవిని పొందాడు ఆయన. అంతేకాదు సాక్షాత్తు ఆదిశేషుడి రూపంలో శ్రీమన్నారాయణ మూర్తి దర్శనమిచ్చాడు. తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణ. 1000 పడగలతో, దివ్యమైన తెల్లని శరీరపు కాంతులతో, తెల్లని దివ్య సర్పంలాగా. తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణారూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన. ఆ రూపంతో సిద్ధులు, సాధ్యులు, యక్షులు అందరూ చుట్టూ చేరి సేవిస్తూ ఉండగా 1000 పడగలతో, తెల్లని శరీరంతో ఆదిశేషుడు ప్రత్యక్షమయ్యాడు చిత్రకేతు మహారాజుకు. ప్రాదుర్భవన్న చిరతో నుతిభిః ప్రసన్నో దత్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాథ. ఈయనను కరుణించి ఆత్మతత్వాన్ని, జ్ఞానాన్ని బోధించి ఆదిశేషస్వామి, ఆదిశేషుడు అంతర్ధానుడైనాడు. త్వద్భక్తమౌళిరథసోపి చ లక్షలక్షం వర్షాణి హరుషులమనా భువనేషు కామం సంగాపయన్ గుణగణం తవ సుందరేభిః సంగాతిరేకరహితో లలితం చచార. త్వద్భక్తమౌళిరథసోపి చ లక్షలక్షం వర్షాణి హరుషలమనా భువనేషు కామం. అనంతరం నీ భక్త శిఖామణి అయిన చిత్రకేతు బ్రహ్మానందంతో పరమాత్ముడి యొక్క దివ్య కీర్తన చేస్తూ, ఆయన గాథలను కీర్తిస్తూ గంధర్వుడు అయ్యాడు కనుక, విద్యాధరాధిపతి అయ్యాడు కనుక దివ్యాంగనలతో, అప్సరలతో కూడి ఐహిక భోగాలను అనుభవిస్తూనే మనసును పరమాత్మకు మాత్రమే కుదువబెట్టి, తాకట్టు పెట్టి, సన్యాసం చేసి ఇహాన్ని పరాన్ని అనుభవిస్తూ ఆనందంగా తిరగసాగాడు. 1,00,000 కోట్ల సంవత్సరాలు, అనేక లక్షల కోట్ల సంవత్సరాలు సృష్టి మొత్తం సంచరించాడు విద్యాధరాధిపతి అయిన ఆ చిత్రకేతు మహారాజు. అత్యంత సంగ విలయాయ భవత్ ప్రణున్నో నూనం సరోప్యగిరిమాప్య మహత్సమాయే నిశ్శంకమంకృతవల్లభమంగజారిం తం శంకరం పరిహసన్నుమయాభిషేపే. అత్యంత సంగ విలయాయ, ఇక ఈ అప్సరా కాంతలతో, దేవకాంతలతో అనుభవిస్తున్న ఈ సుఖాలకు విరక్తి కలిగి సన్యసించదలిచాడు ఆ చిత్రకేతు మహారాజు. నీ మాయ వలన, నీ ప్రేరణ వలన కైలాసానికి వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరుడును దర్శించటం కోసం. నూనం సరౌప్యగిరిమాప్య మహత్సమాజే. మహత్సమాజం ఉంది అక్కడ. ప్రమథ
గణాలు అన్నీ ఉన్నాయి, మునులు ఋషులు అందరూ సేవిస్తూ ఉన్నారు పరమశివుడిని. ఆ సమయంలో నిశ్శంకమంకృతవల్లభమంగజారిం తం శంకరం పరిహసన్నుమయాభిషేపే. ఆ సమయంలో పార్వతీదేవిని ఆలింగనం చేసుకొని ఆమె ఒడిలో ఉన్న పరమశివుణ్ణి చూచాడు ఈ చిత్రకేతు మహారాజు. ప్రమథ గణములు సేవిస్తుండగా మునులు ఋషులు యోగులు జ్ఞానులు మహానుభావులందరూ బ్రహ్మర్షులు రాజర్షులు అందరూ సేవిస్తూ ఉండగా ఇందరి మధ్యలో భార్యను ఆలింగనం చేసుకుని భార్య ఒడిలో ఉన్న పరమశివుని చూచి వికటంగా హేళనగా నవ్వాడు ఈ చిత్రకేతు మహారాజు. నిశ్శంకమంకృత వల్లభమంగజారిం తం శంకరం పరిహసన్. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి శివుణ్ణి చూచి, మన్మధుడిని గెలిచిన వాడు నీవేనా? ఇంతమంది మధ్యలో, దేవసభ మధ్యలో ఇంతమంది రాజర్షులు యోగులు బ్రహ్మర్షులు ప్రమథగణాలు ఇంతమంది ఉంటే వీరందరి మధ్యలోనే నీ భార్యను ఆలింగనం చేసుకుని ఉన్నవాడు నీవు మన్మథుని జయించిన వాడవా అని తలంపుతో వికటాట్టహాసం చేశాడు, పగలబడి నవ్వాడు హేళనగా శంకరుణ్ణి చూసి. ఉమయాభిషేపే. దానికి కోపం తెచ్చుకున్న పార్వతీదేవి ఈ చిత్రకేతు మహారాజును శపించింది. నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధి. నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధి. దానికి ఆశ్చర్యపడలేదు, భయపడలేదు, శాప విమోచనం కలిగించమని బ్రతిమిలాడలేదు, దాన్ని స్వీకరించాడు. ఆ కారణంగా ఆ చిత్రకేతు మహారాజే వృత్రాసురుడిగా జన్మించాడు మరు జన్మలో. వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధే. దేవతలందరికీ కంటకుడై దేవేంద్రుని ఓడించాడు. దేవేంద్రుడితో మరలా యుద్ధం జరిగినప్పుడు భక్త్యాత్మతత్వకథనై సమరే విచిత్రం శత్రోరపి భ్రమమపాస్యగత పదంతే. చివరకు ఇంద్రుడితో యుద్ధంలోనే మాయాయుద్ధం చేసి కపటమైన సాధనాలతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఆ కారణంగానే బ్రహ్మహత్యాపాతకం లభించటం. ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని దేవేంద్రుడు రకరకాలుగా విభజించి కొంత వృక్షాలకు, కొంత భూమికి, కొంత స్త్రీలకు, స్త్రీ జాతికి సమర్పించి, వృక్షాలకు సమర్పించడం వలన మోడువారటం, భూమికి సమర్పించడం వలన ఊసర క్షేత్రాలు, పాడి పంటలు లేని క్షేత్రాలు, ఊబులు ఏర్పడటం. ఆ కారణంగా స్త్రీలకు రజస్వలా దోషం సంప్రాప్తించటం అనే దోషాలుగా ఆ శాపాన్ని అందరికీ పంచి చివరకు తాను ఆ బ్రహ్మహత్యా పాతకం నుండి దేవేంద్రుడు విముక్తుడయ్యాడు అని భాగవతం ఇత్యాది పురాణాలు మనకు చెప్తాయి. ఆ యుద్ధం చేస్తూ కూడా వృత్రాసురుడు దేవేంద్రుడికి ఆత్మతత్వ బోధ చేశాడు. చిత్రకేతు మహారాజు పూర్వజన్మలో, ఈ జన్మలో వృత్రాసురుడు కనుక ఆ మహాజ్ఞాన ఫలితంగా, ఆ సాధన ఫలితంగా పూర్వస్మృతి ఉన్న కారణంగా పూర్వజన్మలో సాక్షాత్ నారద మహర్షి ద్వారా, ఆదిశేషుని ద్వారా లభించిన ఆ జ్ఞానాన్ని తను యుద్ధం చేస్తూనే తనను సంహరించే ఇంద్రుడికి ఆ ఆత్మజ్ఞానాన్ని వృత్రాసురుడు బోధించాడు. తన శత్రువు యొక్క మోహాన్ని కూడా, అజ్ఞానాన్ని కూడా దూరం చేసి శత్రువుకు, ఇంద్రుడికి జ్ఞానబోధ చేసి చివరికి ఆ ఇంద్రుడి చేతిలోనే మరణించి వృత్రాసురుడు ఆ జన్మను చాలించి ఉత్తమలోకానికి చేరుకున్నాడు. త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాపి తాన్ ప్రత్యుతేంద్ర సుహృదో మరుతోభిలేభే
దుష్టాశయేపి శుభదైవ భవన్నిషేవా తత్తాదృశస్త్వమవమాం పవనాలయేశ. త్వత్సేవనేన దితిః ఇంద్రవధోద్యతాపి. తన కుమారులను సంహరించే తన కుమారులకు శత్రువులైన దైత్యులకు శత్రువులైన దేవతల మీది కోపంతో దేవేంద్రుని సంహరించటానికి శక్తిమంతులైన పుత్రులు కావాలని దితి నీ గూర్చి తపస్సు చేసింది తండ్రి. తాన్ ప్రత్యుతేంద్ర సుహృదో మరుతోభిలేభే. అప్పుడు మరుత్తులు పుట్టారు, మరుద్గణాలు. ఆ మరుద్గణాలు కూడా ఇంద్రుడికి శత్రువులు కావటం కంటే ప్రధానంగా మిత్రులైనారు. కనుక దితి కోరిన కోరిక జరగలేదు. ఇంద్రుణ్ణి సంహరించవలసిన పుత్రులు మరుత్తులు ఇంద్రుడికి దాసులైనారు, స్నేహితులైనారు. దుష్టాశయేపి శుభదైవ భవన్నిషేవా. దుష్టులు కూడా నీ సేవ చేస్తే, నీ దారిలోకి వస్తే, నీ కరుణ ప్రసరిస్తే, నీవు అనుగ్రహిస్తే ఉత్తములవుతారు కదా, సాధువులు అవుతారు కదా, సజ్జనులు అవుతారు కదా స్వామి. కనుక ఇంద్రుణ్ణి సంహరించాలని తలపోసి దితిగన్న సంతానం మరుత్తులు ఇంద్రుడికి మిత్రులయ్యారు. అలా దుష్టులను కూడా శిష్టులుగా, దుర్జనులను కూడా సజ్జనులుగా మార్చగలిగిన, సమస్త దోషములను తొలగించగలిగిన అపార కరుణానిధి గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ. తత్తాదృశస్త్వమవమాం పవనాలయేశ. ఓ పవనాలయేశ శ్రీమన్నారాయణ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ, నన్ను కరుణించి నా సమస్తమైన రోగములను వ్యాధులను నశింపజేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, నీ సేవా భాగ్యాన్ని నాకు ప్రసాదించి నన్ను కరుణించు తండ్రి అని ఈ 23వ దశకంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు శ్రీమన్నారాయణీయంలో మనని అనుగ్రహించాడు. శ్రీమన్నారాయణీయ మహాస్తోత్రంలో, దివ్య స్తోత్రంలో 24వ దశకం కోసం తిరిగి రేపు మరలా కలుద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. వనమాలి గది శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. స్వస్తి.